శంతనుడు తన కొడుకైనటువంటి దేవవ్రతుని తీసుకెళ్లి హస్తినాపురంలో యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఆ తరువాత శంతనుడు ఒకరోజు యమునా నది తీరంలో వెళ్తూ ఉన్నాడు. యమునా నది తీరంలో తనకు అత్యంత పరిమళమైనటువంటి వాసన. శంతనుడు ఈ పరిమళం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అలాగే ముందుకెళ్ళాడు. దారిలో యమునా నది మధ్యలో పడవ తోలుతూ ఒక అమ్మాయి కనపడింది. తన దగ్గరకు వెళ్ళాడు. ఎవరు మీరు, ఇలా ఎందుకు ఇక్కడ పడవ నడుపుతూ ఉన్నారు అని అడిగాడు. నేను దాశరాజు యొక్క కుమార్తెని, తన తండ్రి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పడవ తోలుతూ ఉన్నాను అని చెప్పింది. తన అందాన్ని చూసినటువంటి శంతన మహారాజుకు తనను ఎలాగైనా వివాహం ఆడాలి అనుకున్నాడు. దానికి ఆమె తన తండ్రి అంగీకారం అవసరమని చెప్పింది. వెంటనే శంతనుడు దాశరాజు దగ్గరికి వెళ్ళి, నేను నీ కుమార్తెనైతే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని అడిగాడు. దాశరాజు కూడా శంతన మహారాజు గురించి తెలుసుకొని శంతనునికి ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. కానీ ఒక షరత్తు పెట్టాడు. నీ తర్వాత నీ రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు? నీ కొడుకైనటువంటి దేవవ్రతుడే కదా. అలా అయితే మళ్ళీ మా అమ్మాయికి పుట్టిన వారిని ఎప్పటికీ రాజులు కాలేరు. సో అందుకే మా అమ్మాయికి పుట్టిన వ్యక్తులే రాజులు కావాలి అని షరతు పెట్టాడు. శంతనుడు వాటిని అంగీకరించకుండా అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.